అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. ఇదైతే తొలి ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఆ రోజు అయితే నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఏంటి లహరి ఎవరు వీళ్ళంతా అని అనుకుంటారేమో, వీళ్ళందరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఆ రోజు అయితే మేము ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఇంకా అప్కమింగ్ అయితే మీకు తెలుస్తుంది అనమాట మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. మేము కలిసి డేస్ కాదు, మంత్స్ కాదు, కొన్ని ఇయర్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే కలిసాం, 4 years బ్యాక్ అయితే కలిసాం. మళ్ళీ అందరం అనుకుని ఒక ట్రిప్ అయితే వెయ్యాలని ఫిక్స్ అయ్యాము. ట్రిప్ అంటే ఏదో డేస్ వీక్స్ కాదండి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలాగా. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే కుదరదు. అండ్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. ఇంకా మా బ్యాచ్ అందరం కలిసి మార్నింగే 5కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అందరం ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అక్కడి నుంచి అయితే కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. మార్నింగ్ కలిసిన మొదలు ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు ఫుల్గా నవ్వుకుంటానే ఉన్నాము. మా జర్నీ కూడా సూపర్ అంటే సూపర్గా సాగింది. ఆ రోజు తొలి ఏకాదశి ఏమో అస్సలు ఖాళీ కూడా లేదు. అండ్ మేమేమనుకున్నామంటే కాంప్లెక్స్కి వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కేద్దాం అనుకున్నాము. మేము జాతిరత్నాలం కదా, అందులోని ఫ్రీ బస్సులు ఖాళీ ఉండవని తర్వాత అర్థమయ్యి నాన్ స్టాప్ వైజాగ్ బస్ అయితే ఎక్కాము. మేము ఎక్కడికి వెళ్ళామో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. మేమైతే అన్నవరం వచ్చామన్నమాట. మేమందరం కలిసి ఒక మంచి డివోషనల్ ట్రిప్ వేయాలనుకున్నాము. అండ్ మాకు రాజమండ్రి అండ్ కాకినాడలో ఏమీ అంత చూసే ప్లేసెస్ లేవు అనిపించి ఇంకా లాంగ్ ట్రిప్ అయితే మాకు అన్నవరం అనుకుని ఇంకా అన్నవరం అయితే వచ్చాము. మార్నింగ్ 5కి స్టార్ట్ అయిన వాళ్ళం, 6కి అయితే స్టార్ట్ అయ్యాం కాంప్లెక్స్ నుంచి. మాకైతే అన్నవరంలో దిగేటప్పటికి 8:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎందుకంటే మేము నాన్ స్టాప్ ఎక్కాము కాబట్టి పర్ హెడ్ అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ కింద నుంచి డైరెక్ట్ ఆటో అయితే పర్ హెడ్ 30 రూపీస్ తీసుకున్నారు. ఆటోకి అయితే 4 మెంబర్స్ అంట. మేమేమనుకున్నామంటే స్టెప్స్ మెట్ల మేంచి వెళ్దాము అనుకున్నాము. తర్వాత ఆలోచించింది ఏంటి అంటే తొలి ఏకాదశి రోజు అందులోని అన్నవరం అస్సలు ఖాళీ ఉండదు. అన్నవరమేనే కాదు, వెంకటేశ్వర స్వామి గుడి అండ్ సత్యనారాయణ స్వామి గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు కదా. ఇంకా మేము రిస్క్ తీసుకోలేదనమాట. గబగబా ఆటోలో అయితే ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మా జిడ్డు మొక్కలు వేసుకుని ఇంకా దర్శనానికి వెళ్ళలేక కొంచెం ఫేస్కి అయితే తుడుచుకుని అండ్ హెయిర్ కూడా కోమ్ చేసుకున్నాము. ఇక్కడ మా గ్యాంగ్ లీడర్ ఎవరో తెలుసా? ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయే. అది లేకపోతే గ్యాంగ్లో అసలు సందడే ఉండదనమాట. ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్ని కౌంటర్లో పెట్టేసాము, చెప్పులతో సహా పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా హాఫ్ మెట్లు ఎక్కేటప్పటికి మాకైతే కడుపులో తిప్పేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 4కి లేచాము, అప్పటి నుంచి కూడా ఏమీ తినలేదనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక కాఫీ తాగేసాము, అది 20 రూపీస్. కానీ అస్సలు ఇంట్లో తాగిన టేస్టే రాలేదనమాట. అండ్ మిషన్ కాఫీ ఏమో అసలు బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మేమేమనుకున్నామంటే అస్సలు వెంకటేశ్వర స్వామి గుడి ఖాళీ అయితే ఉండదు అని అనుకుని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. అందుకే అంత మార్నింగే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా బ్యాచ్ చూసారా, చెట్టు మీద కూర్చుంది మొత్తం అంతాని. జాతిరత్నాలు అందరం చెట్టు ఎక్కామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే గబగబా ఫోన్స్ కూడా కౌంటర్లో ఇచ్చేసి మేమైతే లైన్లోకి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళి చూసేటప్పటికి లైన్ ఫుల్ ఖాళీగా ఉంది. మేము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఆ రోజు మేము ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇదొక రీజన్ అనమాట. ఎందుకంటే ఆ రోజు మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ దేవుడి దగ్గర ఇంచుమించు ఒక 2-3 minutes అయితే ఉంచారు. మామూలుగా లైన్లోకి వెళ్ళగానే ఆ దేవుడిని ఒక 10 seconds చూడడమే గొప్ప అనుకుంటాం. కాకపోతే ఒక 2-3 minutes ఆ దేవుడిని అలా దర్శించుకుని బయటికి వచ్చేటప్పటికి ఆ స్వామివారి పల్లకి సేవ అయితే జరుగుతుంది. ఇంకా ఆ సేవ చూసి అలాగైతే కాసేపు ఉండిపోయామన్నమాట అక్కడ. తొలి ఏకాదశి రోజు ఇంత అదృష్ట భాగ్యం దక్కుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బయటకు వచ్చేటప్పటికి ఆ స్వామివారి సేవ అయితే జరుగుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ తర్వాత ఆ సేవ చూసుకున్న తర్వాత గోపురం దగ్గర ఫొటోస్ దిగుతారు కదా, అలా దిగుదాం అనుకునేటప్పటికి అస్సలు ఖాళీ లేదనమాట. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఎందుకంటే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి జనాలు అయితే పెరిగిపోయారనమాట. మేము అదృష్టం చేసుకున్నాము. ఎందుకంటే ఆ టైంకి చూడడం ఒకటి, ఆ జనాలు ఎవరు లేరు. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుని ఇక్కడ గోశాల దగ్గరికి అయితే వచ్చాము. గోశాల కూడా ఒకసారి చూసి పక్కనే క్లైమేట్ బట్టి టైం అయితే తెలుస్తుందంట. మీకు ఎవరికైనా తెలిసే అన్నవరం వెళ్ళినప్పుడు ఇది విజిట్ చేస్తే అసలు దీని గురించి సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఒక్కసారి ఆ టైం కూడా తెలిసింది, ఎందుకంటే క్లైమేట్ బట్టి చూస్తే అది 10:20 అయిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ మీదకి వచ్చి స్టెప్స్ మీద కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా అయితే ఫొటోస్ కంపల్సరిగా తీసుకున్నాము, ఎందుకంటే లైఫ్ టైం మెమరీ అయ్యే కదా. ఇంకా తర్వాత కూపెన్ తీసుకుని అన్నవరం ప్రసాదం అయితే తీసేసుకున్నాం అనమాట. మేము ఒక పొట్లం తీసుకుని తిన్నాం. మాకు అసలు టేస్ట్ అయితే అంత అలాగేం అనిపించలేదు, కానీ అన్న ప్రసాదాలకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రసాదం అయితే పెట్టారు. అక్కడ ప్రసాదం ఎంత బాగుందంటే నిజంగా అక్కడ టేస్ట్ మళ్ళీ పొట్లల్లో ఎందుకు రాలేదో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా ప్రసాదం తినేసి మేమైతే అన్న ప్రసాదాలకు వెళ్తుంటే ఇలా దారిలో అయితే కోలటం చేస్తున్నారు. ఆ రోజు తొలేకాదశి కాబట్టి ఇలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. ఇంకా దారిలో ఫుల్ ఎండగా ఉంది, మాకైతే వాటర్ బాటిల్ తీసుకోవడానికి స్కోప్ కూడా లేదు. ఫస్ట్ అయితే లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కుల్ఫీ ఐస్ అయితే అమ్ముతున్నారు. మేము అందరం అయితే సేమియా ఐస్ తీసుకున్నాం. ఇది మనకి 90s కిడ్స్ ఒక మెమరీ కదా, కానీ చాలా నాళ్ళ తర్వాత నేనైతే ఇప్పుడే చూశాను. ఇంకా త్వరగా అయితే ఒక 10 మినిట్స్ అయితే పట్టింది, లైన్లో నుంచున్నాము. అండ్ త్వరగానే అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మాకు క్యాబేజ్ ఫ్రై, పప్పు, ఆకుకూర అండ్ ఒక పచ్చడి వేశారు. ఇక్కడ మా హర్షి అయితే ఫుడ్ ఇంపార్టెంట్ బిగులు అని చెప్పేసి అంటుంది అనమాట. అదే నవ్వుకుంటున్నాము. అండ్ ఆ డే మేమైతే చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఒక ముగ్గురు అయితే ఒక చోట, మా హర్షి నేనైతే ఒక చోట కూర్చుని ఫుల్గా తినేసి ఇంకా కిందకి వెళ్ళిపోయి ఎవరింట్ల కాళ్ళు అయితే వెళ్ళిపోయాము. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.